అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు గడిచింది కదా. సో ఈ సందర్భంగా ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, అలాగే ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది అనేది కూడా కీలకం. ప్రభుత్వ పనితీరు ఎంత బాగున్నా క్షేత్రస్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేల పనితీరు కూడా బాగుంటేనే ప్రభుత్వం వీళ్ళు అనుకున్నట్టు మళ్ళీ అధికారంలోకి రాగలరు. సో ఈ క్రమంలోనే మనం ఈ వీడియోలో బాగా పనిచేస్తున్న టాప్ 10 ఉత్తమ ఎమ్మెల్యేలు అండ్ అస్సలు బాగా పని చేయని లాస్ట్ ప్లేస్లో ఉన్న వరస్ట్ ఎమ్మెల్యేలు, ఇవొక 10 అవొక 10 నేను ఈ వీడియోలో చెప్తా. సో ఇక్కడ మనం బెస్ట్ బాగా పనిచేస్తున్న ఎమ్మెల్యేలను తీసుకుంటే ఫస్ట్ ప్లేస్లో, అంటే టాప్ 10లో 1-2 ప్లేసులు అటు ఇటుగా అవ్వచ్చు, కానీ వీళ్ళైతే టాప్ 10లో అనుకుంటాం. ఆ నియోజకవర్గాల్లో మన టీం రకరకాల కోణాల్లో పరిశీలించి అండ్ అక్కడ సామాన్య ప్రజలతోనూ క్యాడర్తోనూ అందరితోనూ మాట్లాడిన తర్వాత అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఫైనల్ చేసిన లిస్ట్ ఇది. సో ఇందులో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు ఫస్ట్ అండ్ బెస్ట్. దానికి కారణం ఏంటంటే ఈ నియోజకవర్గంలో ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండానే పనులు జరిగిపోతున్నాయి. విద్య, వైద్యం, మౌలిక వస్తువులు, రోడ్లు బాగు చేయడాలు, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం, దానికి ఇన్ టైంలో పరిష్కరించడం, ఇలా అన్ని రకాల ఒక ఎమ్మెల్యే ప్రజలకు ఏమేమి చేయగలరో అన్నీ కూడా ఆయన చేసి చూపిస్తున్నారు. తనకున్న సర్కిల్ ద్వారా, తనకున్న కార్పొరేట్ సర్కిల్ ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొస్తూ కొన్ని స్కూల్స్లో వాళ్ళు ఊహించిన విధంగా అత్యాధునిక ల్యాబ్స్ నిర్మించడం కావచ్చు, అండ్ గోతులు, రహదారుల మీద గోతులు పూడ్చాలంటే ఎక్కడో ప్రభుత్వం డబ్బులు ఇచ్చే వరకు ఆగకుండా అప్పటికప్పుడు పూర్తి చేయడం కావచ్చు. ఇలా అండ్ సొంతంగా కొంతమంది వాలంటీర్లను ఏర్పాటు చేసుకొని ఆ వాలంటీర్ల ద్వారానే ఇక్కడ ప్రజాసేవలు అందించడం, ఇలా బాగుంది. అంటే సుజనా చౌదరి గారు తనకున్న కార్పొరేట్ స్ట్రక్చర్, తనకున్న కార్పొరేట్ ఐడియాలజీని ఒక ఎమ్మెల్యేగా తన నియోజకవర్గంలో అప్లై చేసి సక్సెస్ అయ్యారు. సో అందుకని నిజానికి విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీ విపరీతమైన సమస్యలు ఉంటాయి. అక్కడ ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. కానీ అటువంటిది ఈ 2 ఏళ్లలో బెస్ట్ ఎమ్మెల్యే అనిపించుకున్నారు ఆయన అయితే మాత్రం. ఆయన అందుబాటులో ఉన్నా లేకపోయినా ఒక సిస్టమ్ సృష్టించి క్రియేట్ చేసి ఆ సిస్టమ్ ద్వారా పనులు అయ్యేలా చూస్తున్నారు. అందుకని తిరుగులేదు, ఆయనకు ఫస్ట్ ఎమ్మెల్యే, బెస్ట్ ఎమ్మెల్యే అనొచ్చు. ఇక సెకండ్ చాలామంది ఉన్నారు, 9 మంది సెకండ్ ప్లేస్ అనుకోండి ఒక రకంగా. అందులో నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయన కూడా టాప్ 10లో ఉంటారు. కారణం ఏంటంటే వివిధ శాఖలకు సంబంధించి అభివృద్ధి పనులకు నిధులు సాధించడం. అంటే ఎమ్మెల్యేలు మంచితనం లేదా మనం దేన్ని బట్టి లెక్కేస్తాం? 1 నియోజకవర్గ అభివృద్ధి, 2 ప్రజా సంబంధాలు, 3 క్యాడర్ రిలేషన్స్, ఇవన్నీ కదా. సో వీటన్నింటిలో కూడా ఆయన ఉత్తమంగానే ఉన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు బాగా జరుగుతున్నాయి. మౌలిక వస్తువులు, రోడ్లు, డ్రైన్లు అవన్నీ కూడా చేయిస్తున్నారు. వాటిని క్యాడర్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు, రకరకాల వర్గాలని ఇన్వాల్వ్ చేస్తున్నారు. అండ్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారు. 24/7 ఆయన కానీ ఆయన బ్రదర్ గిరిధర్ రెడ్డి కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు అందుబాటులో ఉంటారు అండ్ సమాధానం చెప్తారు. సో అలా ఆ విషయంలో అందుబాటులో ఉండటం కానీ, అభివృద్ధి చేయడంలో కానీ, క్యాడర్తో ఇంటరాక్ట్ అవ్వడంలో కానీ చాలా విషయాల్లో ఆయన వేస్తున్న అడుగులు రాష్ట్రంలో ఇతర ఎమ్మెల్యేలకు కూడా ఆదర్శంగా ఉంటున్నాయి. కాబట్టి ఆయన ఖచ్చితంగా టాప్ 10లో ఉంటారు. ఇక తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ గారు. సో ఈయన కూడా నిత్యం కాన్స్టిట్యున్సీలోనే అందుబాటులో ఉంటారు. అండ్ అభివృద్ధి పనులు చేయడంలో గ్రామీణ తణుకు అనేది అర్బన్, తణుకు మున్సిపాలిటీతో సహా పక్కన ఒక మండలం కూడా కలిసి ఉన్న నియోజకవర్గం అనమాట. సో అభివృద్ధి విషయంలో బాగానే వర్క్స్ చేయిస్తున్నారు అండ్ క్యాడర్కు అందుబాటులో ఉంటున్నారు. సాధారణంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా నియోజకవర్గాల్లో ఆ ప్రజలకి అండ్ ఎమ్మెల్యేలకి గ్యాప్స్ వచ్చాయి, క్యాడర్కి ఎమ్మెల్యేలకి గ్యాప్స్ వచ్చాయి. అలా ఏమాత్రం గ్యాప్ లేని నియోజకవర్గం తణుకు. ఎందుకంటే ఆయన నిత్యం అక్కడ అందుబాటులో ఉండడం కానీ, అండ్ క్యాడర్ ఎవరు ఏ టైంలో ఫోన్ చేసినా ఆన్సర్ చేయడం, అండ్ పబ్లిక్ రిలేషన్స్ బాగా మెయింటైన్ చేస్తారు. సో ఇవన్నీ కూడా బాగా కలిసి వచ్చాయన్నమాట. సో ఆ కారణంగా తణుకు నియోజకవర్గం ఖచ్చితంగా టాప్ 10లో ఉంటుంది. అందుకని పార్టీలో కూడా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఈ మధ్య శ్రీకాకుళం ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జిగా కూడా ఆయనకు పార్టీ గుర్తింపునిచ్చింది. ఆయన గతంలో 2014లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో కూడా గెలవాల్సిందే. ఈ జనసేన ఓట్ల చీలిక కారణంగా 2000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2024లో మంచి మెజార్టీతో గెలిచారు. సో రెండోసారి ఆయన గెలిచిన తర్వాత మాత్రం పూర్తి స్థాయిలో తన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.
అన్ని విషయాల్లో కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. సో అందుకు తర్వాత మర్చిపోయాను, నేను ఈ లిస్టులో మంగళగిరి అండ్ పిఠాపురం ప్రస్తావించట్లేదు. లోకేష్ గారిని అండ్ పవన్ కళ్యాణ్ గారిని దీనిలో ప్రస్తావించట్లేదు. ఎందుకంటే వాళ్ళు మంత్రులుగా ఉన్నారు అండ్ రాష్ట్ర స్థాయిలో అందరికీ తెలిసిన వాళ్ళు కాబట్టి నిధులు ఆ సిస్టమ్ అదంతా పనిచేస్తుంది కాబట్టి ఆ 2 నియోజకవర్గాలు వాళ్ళిద్దరి గురించి నేను చెప్పట్లా. ఇక తర్వాత హిందూపురం నియోజకవర్గం, బాలకృష్ణ గారి నియోజకవర్గం, ఇక్కడ కూడా పనులు జరుగుతున్నాయి. బాలకృష్ణ గారు అందుబాటులో ఉన్నా లేకపోయినా ఒక సిస్టమ్ క్రియేట్ చేశారు. దాని ద్వారా కొంతవరకు పనులు అయితే బాగానే జరుగుతున్నాయి అండ్ క్యాడర్ని కూడా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు అండ్ పబ్లిక్ రిలేషన్స్ కూడా బాగానే ఉన్నాయి. సో ఇక్కడ అభివృద్ధి పనుల విషయంలో మెయిన్ మనం అప్రిషియేట్ చేయాలి. ఆ తర్వాత విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు గారి నియోజకవర్గం, ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. టాప్ 10లో ఖచ్చితంగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఎమ్మెల్యే గారు లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం, ఎవరికైనా ఎనీ టైం అందుబాటులో ఉండడం. సో మ్యాక్సిమం అంటే జీరో కరప్షన్, ఇక్కడ ఒక రకంగా జీరో కరప్షన్. నేను ఇక్కడ ఇన్ని నియోజకవర్గాలు చెప్పాను కదా, ఏ నియోజకవర్గంలో కూడా కరప్షన్ గురించి చెప్పాలి, ఎందుకంటే ఆయా నియోజకవర్గాల్లో కరప్షన్ జరిగితే జరగచ్చు కాక. కానీ విజయవాడ ఈస్ట్లో ఎమ్మెల్యే గారి ద్వారా జరిగేదైతే జీరో కరప్షన్, ఆ విషయంలో బెస్ట్ అనమాట. అలాగే అందుబాటులో ఉంటారు, సాధ్యమైనంత వరకు పనులు చేస్తారు. సో అందుకని విజయవాడ ఈస్ట్ కూడా టాప్ 10లో ఉంటారు. తర్వాత ఉండి నియోజకవర్గం, రఘురామకృష్ణరాజు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఉపసభాపతి. ఆ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల విషయంలో కావచ్చు అండ్ క్యాడర్ రిలేషన్స్, పబ్లిక్ రిలేషన్స్ అన్నీ కూడా ఆయన ఒక చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పటికీ, ఆయన నిత్య కార్యక్రమాల్లో రాజకీయంగా ఒక హై ప్రొఫైల్లో బాగా బిజీగా ఉన్నప్పటికీ నియోజకవర్గాన్ని మాత్రం ఖచ్చితంగా ఒక కంట కనిపెడుతూ అక్కడ క్యాడర్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ తన బలాన్ని పెంచుకుంటూ ఆ విషయంలో అంటే ఒక వివాదాస్పదమైన అంశాన్ని ఆయన చేపట్టినప్పటికీ దాన్ని పక్కన పెట్టి నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఏమాత్రం రాజీ పడట్లేదు. సో ఆ విషయంలో ఆయన అందుకే ఖచ్చితంగా టాప్ 10లో ఉంటారు. ఇక గోపాలపురం నియోజకవర్గం, మద్దిపాటి వెంకటరాజు గారు. సో రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్లో ఒక రిజర్వ్డ్ నియోజకవర్గ ఎమ్మెల్యే చాలా సింపుల్గా చాలా జాగ్రత్తగా అంటే సున్నితమైన రిజర్వ్డ్ నియోజకవర్గం అనేసరికి అక్కడ రాజకీయాలు చాలా సున్నితంగా ఉంటాయి. పెత్తనమేమో వేరే వాళ్ళు ఆశిస్తారు, ఎమ్మెల్యేలను డమ్మీలు చేయాలని చూస్తారు. ఈ నియోజకవర్గంలో ఆ సమస్య ఉన్నప్పటికీ వెంకటరాజు గారు చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. ముఖ్యంగా ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన ఈ 2 ఏళ్లలో ప్రతి ఊరిలో కూడా తన బలం పెంచుకుంటూ అండ్ క్యాడర్లో చిన్నపాటి గ్యాప్స్ ఉన్నా సరే సాల్వ్ చేసుకుంటూ అభివృద్ధి పనుల విషయంలో కావచ్చు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు సహకారం అందించడంలో కావచ్చు అండ్ క్యాడర్కు అందుబాటులో ఉండడం కానీ ఎనీ టైం ఏ టైంలో ఫోన్ చేసినా సరే ఆన్సర్ చేస్తారు, వెళ్తారు. ఆయన ఉండేది విజయవాడ అయినప్పటికీ ఏ టైంలో అయినా సరే వెళ్తారనే పేరు ఉందన్నమాట. సో అట్లా ఈ నియోజకవర్గానికి కూడా మనం టాప్ 10లో చోటు ఇవ్వచ్చు. ఇక గాజువాక నియోజకవర్గం, పల్లా శ్రీనివాస్ గారిది. ఆయనకు కూడా మంచి మాస్ ఇమేజ్ ఉంది, లోకల్లో మంచి పేరు ఉంది. ఆ తర్వాత పెదకూరపాడు నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా, నిజానికి పెదకూరపాడు ఎమ్మెల్యే గారు భాష్యం ప్రవీణ్ గారు ఫస్ట్ టైం శాసనసభకి ఎన్నికయ్యారు. ఫస్ట్ టైం ఎన్నికైన వాళ్ళు చాలామంది దారి తప్పారు, గాడి తప్పారు. కానీ పెదకూరపాడు ఎమ్మెల్యే గారు మాత్రం తను ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. తన పదవిని చిరకాలం నిలబెట్టుకునేందుకు అడుగులు వేస్తున్నారు. 100 రోజులు 100 గ్రామాలు అనే కార్యక్రమాన్ని చేపట్టి సాయంత్రం 4 నుంచి రాత్రి 10 అవని 11 అవని ప్రజల మధ్య తిరుగుతున్నారు. సో దీనివలన ప్రజా సంబంధాలు మెరుగయ్యాయి అండ్ క్యాడర్ రిలేషన్స్ మెరుగయ్యాయి అండ్ ఎక్కడైనా సమస్యలు తెలుసుకొని వెంటనే పరిష్కరించగలుగుతున్నారు. సో ఒక సున్నితమైన నియోజకవర్గం అది, రకరకాల గ్రూపులు ఉన్న నియోజకవర్గం. ఆ నియోజకవర్గాన్ని చాలా జాగ్రత్తగా చక్కదిద్ది తను ఉత్తమ పనితీరు కనబరుస్తున్నారనమాట. సో ఆ విషయంలో పెదకూరపాడు ఎమ్మెల్యే గారు అయితే మాత్రం ఎమ్మెల్యేగా గెలిచిన కొత్తలో కాస్త ఇబ్బంది ఉన్నప్పటికీ ఇప్పుడైతే మాత్రం బాగుంది. ఆయన పనితీరు విషయంలో మంచి అప్రిషియేషన్స్ వస్తున్నాయి. అలాగే ఇక చివరిగా టాప్ 10లో ఉన్న మరో నియోజకవర్గం చిత్తూరు, గురజాల జగన్ గారు. సో ఈయన కూడా అంతే, తను కూడా ఫస్ట్ టైమే గెలిచారు. రాజకీయంగా అంతకుముందు టీడీపీకి కొన్ని సంవత్సరాల పాటు పనిచేసినప్పటికీ ఎమ్మెల్యేగా వచ్చిన అవకాశాన్ని అటువంటి టఫెస్ట్ నియోజకవర్గంలో 100% సద్వినియోగం చేసుకుంటున్నారు. మెయిన్ ఏంటంటే క్యాడర్కు అందుబాటులో ఉంటారు అండ్ ఎక్కడైనా ఏదైనా ఖర్చు చేయాలంటే తన సొంత డబ్బుతో అయినా సరే ఏ పనైనా చేసేస్తున్నారు. క్యాడర్కి ఏదైనా ఇబ్బంది వస్తే నేరుగా వెళ్ళి తన సొంత డబ్బుతో సాయం చేయడం, ఎక్కడైనా ఏదైనా పని జరగాలంటే దాన్ని చేయడం అండ్ పబ్లిక్ రిలేషన్స్, క్యాడర్ రిలేషన్స్ జాగ్రత్తగా మెయింటైన్ చేయడం. సో ఆ విషయంలో ఆయనకు బాగుంది, మంచి పేరు ఉందన్నమాట. సో అట్లా చిత్తూరు ఎమ్మెల్యే గారు గురజాల జగన్ గారిని కూడా మనం టాప్ 10లో బెస్ట్ ఎమ్మెల్యేల కేటగిరీలో పెట్టచ్చు.
సో ఇలా మొత్తం 10 మంది. విజయవాడ పశ్చిమ సుజనా చౌదరి గారు, నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, తణుకు ఆరుమిల్లి రాధాకృష్ణ గారు అండ్ ఉండి రఘురామకృష్ణరాజు గారు, హిందూపురం బాలకృష్ణ గారు, గోపాలపురం మద్దిపాటి వెంకటరాజు గారు, విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ గారు, గాజువాక పల్లా శ్రీనివాస్ గారు, పెదకూరపాడు భాష్యం ప్రవీణ్ గారు, చిత్తూరు గురజాల జగన్ గారు. వీళ్ళు 10 మంది కూడా టాప్ 10 ఉత్తమ ఎమ్మెల్యేలు ప్రస్తుతానికి కూటమిలో అని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళు కాకుండా ఇంకా కొంతమంది మనం చెప్పుకున్నాం కదా, పట్టికలో మరి బెస్ట్ 10 చెప్పుకున్నాం. మరి కింద నుంచి కూడా ఒక 10 మందిని మనం చెప్పుకుంటే, నేను ఆ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది ఏంటని చెప్పడం వల్ల హర్ట్ అవుతారు. బట్ విషయం అయితే మాత్రం చెప్పేస్తా, అంటే ఏ నియోజకవర్గాలు అయితే మాత్రం చెప్పేస్తా సింపుల్గా. ఫస్ట్ లిస్ట్లో ఆలగడ్డ ఉంటుంది. లిస్ట్లో ఫస్ట్ పేరు ఆలగడ్డ. పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. నేను నోరు విప్పుకొని చెప్పలేని పచ్చి నిజాలు ఉన్నాయి ఇక్కడ. ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అంశాలు చాలా దారుణాలు అన్నమాట. అసలు ఇక్కడ ఇలా కూడా జరుగుద్దా, ఇలా కూడా ఎమ్మెల్యేలు అండ్ జరుగుద్దా అనేటట్టు ఉంది. ఇంకా నేను చెప్పలేనులే కానీ. సో ఆలగడ్డ పరిస్థితి అయితే బాగాలేదు. అండ్ మరొకటి చీరాల నియోజకవర్గంలో కూడా పరిస్థితులు అస్సలు బాగాలేవు. అక్కడ క్యాడరే వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది. క్యాడర్లోనే విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. ఇంకా సామాన్య ప్రజలు కూడా అలాగే ఉందన్నమాట. సో అదొకటి చెప్పుకోవచ్చు. ఇక రైల్వే కోడూరు నియోజకవర్గం కూడా కూటమి గెలిచారు. అక్కడ కూడా పరిస్థితి ప్రస్తుతానికి బాగాలేదు. అండ్ మరొకటి పాణ్యం నియోజకవర్గంలో కూడా పరిస్థితులు అసలు బాగాలేవు. అక్కడ కూడా కష్టమే. అందుకని కింద లిస్టులో. ఇక గంగాధర నెల్లూరు నియోజకవర్గం, ఈ నియోజకవర్గం కూడా కష్టమే. ఈ నియోజకవర్గ పనితీరు కూడా అస్సలు బాగాలేదు. సో ప్రజల్లోనూ పట్టు లేదు అండ్ క్యాడర్లో కూడా పట్టు లేదనమాట. అండ్ కావలి నియోజకవర్గం, ఈ నియోజకవర్గం కూడా గెలిచారు అండ్ ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు. సో ఇక్కడ కూడా ఎమ్మెల్యే గారి పనితీరు అస్సలు ఏమాత్రం బాగాలేదు. పార్టీనే పాలించు అని చెప్పి క్యాడర్ని ఆయన విభజించేసి ఎవరికి సరిగ్గా అందుబాటులో ఉండట్లేదు కదా, రిలేషన్స్ బాగాలేవు కదా, గొడవలు వివాదాలు అన్నీ ఎక్కువయ్యాయి. అట్లా ఈ నియోజకవర్గం. అలాగే చిలకలూరుపేట నియోజకవర్గం, సీనియర్ నాయకుడు అయి ఉండి 5వ ఎమ్మెల్యేగా గెలిచి గతంలో మంత్రిగా కూడా పనిచేసి పార్టీలో నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన ఈ నియోజకవర్గంలో పాపం ఒక ఎన్ఆర్ఐ మురళీ గారికి సంబంధించి ఆయనది ఒకటి 70 లక్షలు 90 లక్షలు ఆయన ఇవ్వాల్సి వస్తే కోట్లాది విలువైన అది ఫస్ట్ నుంచి దాదాపుగా 1.5 ఏడాది నుంచి ఆ ఇష్యూ నలుగుతోంది. అది ఎమ్మెల్యే గారు కూర్చుంటే గట్టిగా ఒకరోజు కాన్సన్ట్రేట్ చేస్తే సెటిల్ చేయొచ్చు. సరే ఆ విషయం అని కాదు, కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారికి మరి తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో కానీ పేకాట శిబిరం రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అత్యంత విచ్చలవిడతనంగా ఇక్కడ జరుగుతుంది. అఫీషియల్గా క్లబ్లో జరుగుతుంది. దీనికి కొంతమంది రాష్ట్ర స్థాయి నాయకులు ఆశీస్సులు ఉన్నాయేమో కానీ సో ఇక్కడ చాలా దారుణంగా జరుగుతుందన్నమాట. దానివలన ఇక్కడ క్యాడర్లోనూ పబ్లిక్ రిలేషన్స్ బాగాలేవు, క్యాడర్ రిలేషన్స్ బాగాలేవు, వ్యతిరేకత ఉంది. ఇక చింతలపూడి నియోజకవర్గం, పార్వతీపురం నియోజకవర్గం, పోలవరం నియోజకవర్గం, ఈ 3 కూడా అంతే వర్స్ట్ కాన్స్టిట్యున్సీస్. ఎమ్మెల్యేల పనితీరు అస్సలు బాగాలేదని చెప్పుకోవచ్చు. చింతలపూడి ఆయన మంచి ఎడ్యుకేటెడ్, యుఎస్లో మంచి ఉన్నత ఉద్యోగం చేశారు. అటువంటిది ఇక్కడ ఎమ్మెల్యే అయ్యారు, మంచి అవకాశం వచ్చింది. కానీ కోఆర్డినేషన్ లేదు, ఎమ్మెల్యే పనితీరు లేదు, విపరీతమైన ఆరోపణలు. ఇక పార్వతీపురం కూడా అంతే. యాక్చువల్లీ పార్వతీపురం ఈ లిస్టులో టాప్లో ఉండాలి తెలుసా, అంత చెత్తగా ఉంది అక్కడ లోకల్లో పరిస్థితి. క్యాడర్ రిలేషన్స్ కానీ పబ్లిక్ రిలేషన్స్ కానీ కరప్షన్ కానీ అన్నింటిలో కూడా బాగాలేదు పరిస్థితి. ఇక పోలవరం అంటే మొన్నే చెప్పుకున్నాం, అందరికీ తెలిసిందే. సో ఓవరాల్గా ఇవి 20 నియోజకవర్గాలు, టాప్ 10 అండ్ వర్స్ట్ 10, బెస్ట్ 10 అండ్ లాస్ట్లో ఉన్న 10. థ్యాంక్ యూ.